అంగన్వాడీలో చిన్నారులకు బ్రేక్ఫాస్ట్ త్వరగా పథకాన్ని అమల్లోకి తీసుకురావాలి. అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం. సాక్షి న్యూస్ పేపర్, హైదరాబాద్. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు బ్రేక్ఫాస్ట్, అల్పాహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ కేంద్రాలకు వస్తున్న చిన్నారులకు ఒక పూట పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ఇందులో భాగంగా బాలామృతంతో పాటు కోడిగుడ్డు ఇస్తున్నారు. కాగా అంగన్వాడీలకు మరింత చిన్నారులను రప్పించేందుకు ఈ చర్య దోహదపడుతుందని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ భావిస్తుంది. ఈ కేంద్రాలకు చిన్నారులు వచ్చిన వెంటనే వారికి అల్పాహారాన్ని అందిస్తారు. ఇందుకు సంబంధించిన కసరత్తు వేగంగా పూర్తి చేసి పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే హైదరాబాద్లోని 139 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. సమీక్షలో నూతన అంగన్వాడీ భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన, ఆరోగ్యలక్ష్మి మిషన్, వాత్సల్య మిషన్ శక్తి, చిన్నారులకు యూనిఫామ్ల పంపిణీ, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు యూనిఫామ్, చీరల పంపిణీ, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో బలోపేతం, చిన్నారులకు విద్య పాల సరఫరా తదితర అంశాలపై చర్చించారు. అంగన్వాడీ భవనాల నిర్మాణాలను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. వీటికి ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని చెప్పారు. ఒక్కో భవన నిర్మాణానికి 12 లక్షల రూపాయలు కేటాయించామని వివరించారు.